ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో M2 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, అలాగే దీని డిజైన్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోకో కంపెనీ రీసెంట్గానే మన ఇండియాలో ఈ పోకో M2 మొబైల్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో వీళ్ళు మనకి మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ 11,000 రూపాయలు, అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 12,500 రూపాయలు పెట్టారు. ఇది ఈ మంత్ 15వ తారీఖు, అంటే నిన్న మనకి ఫస్ట్ సేల్ జరిగింది. ఫస్ట్ సేల్లోనే దీన్ని నేను కొన్నాను. సో ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. అయితే ఈ ఫోనే మనకి ప్రజెంట్గా 10,000 రూపాయల బడ్జెట్లో 6GB ర్యామ్తో అవైలబుల్గా ఉన్న మొట్టమొదటి ఫోన్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ తీసుకొచ్చారు. నిజానికి దీన్ని పోకో M2 అనడం కంటే రెడ్మీ 9 ప్రైమ్లో ఒక స్పెషల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ 9 ప్రైమ్ ఇది ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే బ్రాండ్ లోగోలు ఇవన్నీ మారిపోతాయి అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ ఏదైతే ఇంతకుముందు మనకి పోకో M2 Pro మొబైల్ ఉందో, సో దానిలాగే ఇది కూడా ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక స్పెషల్ సలాడ్ అనమాట, స్పెషల్ వేరియంట్ లాగా తీసుకొచ్చారు. కానీ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైసింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక సూపర్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి పోకో అని బ్రాండింగ్ ఉంది, M2 అని రాసింది, అలాగే ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు, మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. అలాగే సైడ్కి పోకో M2, అన్ని వైపులో కూడా పోకో M2. అలాగే బ్యాక్ సైడ్ మనకు కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ రాశారు. 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అలాగే మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్, అలాగే 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అలాగే 13 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్. ఇక రిమైనింగ్ కెమెరాలు డీటెయిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని, అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.854 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.417 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళు మెయింటైన్ అయితే చేశారు. మ్యాక్సిమం మనకి 0.8 అయితే ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారమే ఉంది, కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది, బాక్స్ లోపల ఏముంటాయి అనేది తెలుసుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన ఇంకొక ఎల్లో కలర్ బాక్స్ ఉంది. దీంట్లో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. సో దీన్ని మనం పక్కకు పెడదాం, దీంతో మనకి అవసరం ఉంటుంది కాబట్టి. అలాగే లోపల మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటిది ఇచ్చారు. అలాగే మనకి ఫోన్ ఉంది, ఇది మనకి పిచ్ బ్లాక్ కలర్ అనమాట. సో దీన్ని మనం తర్వాత చూద్దాం. అలాగే రిమైనింగ్ ఇంకా మనకి బాక్స్ లోపల ఒక ఛార్జర్ అయితే ఉంది. ఇది మనకి 5 volts 2 amperes ఛార్జరు, అంటే మనకి 10 watts మాత్రమే అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఫోన్ మనకి 18 watts సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ మాత్రం మనకి 18 watts ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఒకవేళ మీకు 18 watts ఛార్జింగ్ కావాలంటే సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే బాక్స్ లోపల మనకి ఇంకొక Type-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయమే, Type-C కేబుల్ని వీళ్ళు బండిల్ చేశారు. అయితే దీంట్లో మనకి ఎలాంటి ప్రొటెక్టివ్ కేస్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. అన్ని రకాల మొబైల్స్లో మనకి ఈ మధ్య ఇస్తున్నారు, కాకపోతే ఎందుకో ఈ ఫోన్లో మనకి వీళ్ళు దీన్ని రిమూవ్ చేశారు. మేబీ కాస్ట్ కటింగ్ కోసం అయ్యి ఉండొచ్చు అనమాట. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్కి బ్యాక్ సైడ్ మనకు ఒక చిన్న స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది IMEI నెంబర్స్ ఇలాంటివి ఉంటాయి, దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. అలాగే ఇది మనకి డ్యూయల్ టోన్ టెక్స్చర్ ఫీలింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ అయినప్పుడు కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని వీళ్ళు యూజ్ చేశారు. అలాగే మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు, చేతిలో జారిపోకుండా మంచి గ్రిప్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది, LED ఫ్లాష్ ఉంది, అలాగే AI క్వాడ్ కెమెరా అని రాస్తుంది. అలాగే బాటంలో పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే పవర్ బటన్ కూడా ఉంది, దీనికి కూడా టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. టాప్లో మనకి IR బ్లాస్ట్ ఉంది, అలాగే దాని పక్కకి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలాగే మెయిన్ మైక్రోఫోన్ ఉంది. ఇది 2 హోల్స్తో తీసుకొచ్చారు, కొంచెం డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. అలాగే Type-C పోర్ట్ ఉంది, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఈ బ్యాక్ సైడ్ బాటమ్ ప్యానల్ మొత్తం కూడా మనకు కొంచెం డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చారు, చూడటానికి కూడా చాలా బాగా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అంటే 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఎ టైం అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ వీళ్ళు ఆల్రెడీ దీనికి అప్లై చేశారు. అంటే మనం స్క్రీన్ గార్డ్ అంటాం కదా, కవర్ స్టైల్లో ఉంటుంది, అలాంటిది వీళ్ళు ఒకటి వీళ్ళు ఇచ్చారు. గ్లాస్ కాదు, మీరు దీని తర్వాత తీసేసుకొని గ్లాస్ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మనకి మిడిల్లో డ్యూ డ్రాప్ నాచ్లో మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను.
పోకో M2లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేశారు. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసరు. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి మాలి G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, 118 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మాత్రం 10 వాట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కూడా వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. ఇక ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11తోనే వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పోకో M2కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా పోకో లాంచర్తో వస్తుంది. అలాగే Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది వీళ్ళు ప్రీ లోడెడ్ బ్లోట్వేర్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రేజీ గేమ్ అని, అలాగే బబుల్ గేమ్ అని, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేదనేది. ఇక్కడ చూస్తారు కదా, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. గూగుల్ పే ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇలాంటి ఒక 10 యాప్స్ వరకు వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఇవన్నీ మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకసారి తీసుకున్న తర్వాత మీకు నచ్చని యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్బుక్ మెసెంజర్, ఎంఐ క్రెడిట్, ఎంఐ పే, అలాగే దీంట్లో డిఫాల్ట్గా మనకి ఎంఐ రిమోట్ కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయమే, ఎందుకంటే దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు కాబట్టి మన ఇంట్లో ఉన్న స్మార్ట్ అప్లయన్సెస్ మనం దీని ద్వారా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక సూపర్ ఫీచర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. దీని ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే లేటెస్ట్ ఏదైనా అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11 అనే వస్తుంది. ఇంకా MIUI 12 అప్డేట్ అయితే వీళ్ళు ఇంకా రోల్అవుట్ చేసినట్టు లేరు. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం సెప్టెంబర్లో ఉన్నాం. అంటే ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల సెక్యూరిటీ ప్యాచెస్ మనకి పెండింగ్ అయితే ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఏదైనా అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేశారేమో. చెక్ అప్డేట్. సో ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా మనకి రాలేదు. అతి త్వరలోనే వీళ్ళు MIUI 12తో పాటు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ను రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే స్టోరేజ్ చెక్ చేద్దాం. అవుట్ ఆఫ్ 128 GBలో మనకి 110 GB ఖాళీ ఉంది. అంటే నియర్లీ మనకి 18 GB OS కింద ఆక్యుపై అయితే అయ్యిందని అర్థం అనమాట. అలాగే దీంట్లో నేను ఒక 3 యాప్స్ ఇన్స్టాల్ చేశాను డిఫాల్ట్గా. ఒకటి DRM ఇన్ఫో, ఇది మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, అలాగే హాట్స్టార్, ఇలాంటి వాటిలో ఫుల్ హెచ్డీలో మనం మూవీస్ చూసుకోవచ్చా లేదనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్లో మనకి L1 అని ఉంది. అంటే ఖచ్చితంగా మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో ఫుల్ హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అని అర్థం. అలాగే మనం ఒకసారి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ కూడా చెక్ చేద్దాం. ఇది మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందా, రా సపోర్ట్ ఉందా లేదనేది ఇది డిసైడ్ చేస్తుంది. స్టార్ట్. ఇక్కడ చూస్తారు కదా, మనకి అన్ని గ్రీన్ టిక్స్ వచ్చినాయి. అంటే రా సపోర్ట్ కూడా దీంట్లో ఉందని అర్థం అనమాట. అంటే దీంట్లో మీకు డిఫాల్ట్గా గూగుల్ కెమెరా కూడా 100% సపోర్ట్ చేస్తుందని అర్థము. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు మీడియాటెక్ ప్రాసెసర్ల కోసం ఒక గూగుల్ కెమెరా వీడియో చేశాను, పిక్సెల్ క్యామ్ డైస్ అని. అదే కెమెరా దీంట్లో వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీని గురించి సపరేట్గా నేను ఒక వీడియో రూపంలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఒకసారి CPU కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. అన్ని రకాల సెన్సార్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ ఒక మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి వీళ్ళు అన్ని రకాల సెన్సార్స్ ఇచ్చారు. ఏవి కూడా మనకి స్కిప్ అయితే చేయలేదన్నమాట. అలాగే దీంట్లో మనకి ఒకసారి ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. యూట్యూబ్లో ఏదైనా వీడియో ఓపెన్ చేసి చూద్దాం. సూపర్గా ఉంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో క్వాలిటీ కూడా బాగుంది. అలాగే స్పీకర్ వాల్యూమ్ కూడా కొంచెం స్లోగా ఉంది, కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. సో ఇప్పుడైతే మనం దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ అయితే ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం. ఓన్లీ నేను 4 ఫింగర్ మాత్రమే ఇచ్చాను దీంట్లో. ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు కదా, చాలా స్పీడ్గా ఉంది. ఓకే, స్పీడ్గానే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. ఓన్లీ ఈ ఫింగర్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం దీంతో ఓపెన్ చేద్దాం. వెంటనే ఓపెన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బెటర్గానే, చాలా స్పీడ్గానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా. ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. సో మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి.
మ్యాక్రో మోడ్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. దీంట్లో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ఇది మాత్రం ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అందరూ కూడా 2 మెగాపిక్సెల్ ఇస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి క్వాలిటీ ఇమేజెస్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటో మోడ్, వీడియో మోడ్, షార్ట్ వీడియో మోడ్, అలాగే స్లో మోషన్ మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, ప్రో మోడ్ అయితే దీంట్లో ఉంది. ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చెక్ చేద్దాం. సో వీడియో రికార్డింగ్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనకి 1080 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది పోకో M2కి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్, అలాగే కొన్ని కెమెరా శాంపుల్స్. త్వరలోనే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా వీడియో, అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు షార్ట్ టైంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.